ఇవాళ ఏపీ శాక్స్ ఆధ్వర్యంలో హెచ్ఐవి పరీక్షల కోసం 10 మొబైల్ ఐసిటిసిలు ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్స్ ని లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే రాష్ట్రంలో 1600 పైగా ఐసిటిసిలు ఉంటే సుదూర ప్రాంతాల్లో ఉన్న వారికి, గిరిజన ప్రాంతాల్లో ఉన్న వారికి, ఇతరత్ర ఆసుపత్రి దాకా టెస్టింగ్ కోసం రాలేని వారికి వారి ఇంటి దగ్గరికే పరీక్షల కోసం ఈ 10 ఐసిటిసిలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఇవాళ ప్రారంభించడం జరిగింది. దాదాపు 3,60,00,000 ఈ నాన్ రికరింగ్ ఎక్స్పెండిచరే కాకుండా వీటిపైన సంవత్సరానికి 1,10,00,000తో, అంటే కౌన్సిలర్, దాంట్లోనే ఒక ల్యాబ్ టెక్నీషియను, ఒక అటెండెంటు, ఈ స్టాఫ్తో కూడా ఈ మొబైల్ ఐసిటిసిల్ని ప్రారంభించడం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో 2,22,000 మంది హెచ్ఐవి బారిన పడిన రోగగ్రస్తులు ఉన్నారు. వారికి అనేక సెంటర్లలో, ఏఆర్టీ సెంటర్లలో వైద్య సాయాన్ని అందిస్తున్నాం. ఉచితంగా యాంటీ రెట్రోవైరల్ డ్రగ్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూ ఉంది. అయితే ప్రజల్లో అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది. హెచ్ఐవి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవైపు ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఇంటింటి దగ్గరికి వెళ్ళి పరీక్షలు చేసి కొత్తగా ఎవరన్నా బారిన పడున్నారా గుర్తించే ప్రయత్నం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇంత పెద్ద ఎత్తున వైద్య సాయం అందిస్తున్నప్పటికీ ప్రజల్లో అవగాహన లేకపోతే కొత్తగా బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు వీటి మీద అవగాహన పెంచుకోవాల్సింది. ఒక సేఫ్ సెక్స్, తర్వాత ఏదన్నా బారిన పడినట్టు లక్షణాలు కనిపిస్తే ఆసుపత్రికి వెళ్లాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ప్రాథమిక దశలో గుర్తిస్తే జీవిత వ్యవధిని పెంచడానికి వస్తుంది, లైఫ్ టైం పెంచడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఈ ఐసిటిసిలు మన గ్రామానికి వచ్చినప్పుడు మోమాట పడకుండా, మాకెందుకు వస్తుంది అనుకోకుండా పరీక్షలు నిర్వహించుకుంటే ప్రాణాలని కాపాడడానికి అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సాయం అందిస్తూనే ఈ హెచ్ఐవి బారిన పడిన వారికి ప్రత్యేకంగా 6 నెలల పాటు ఏఆర్టీ సెంటర్లు ఎక్కడైతే వైద్య సాయాన్ని అందిస్తున్నామో, ఉచితంగా మందులు ఇస్తున్నామో, అక్కడ 6 నెలల పాటు హెచ్ఐవి బారిన పడిన వారు కంటిన్యూస్గా ట్రీట్మెంట్ తీసుకుంటే ఆటోమేటిక్గా వారి పెన్షన్ కూడా అర్హులవుతారు. 4,000 రూపాయల పెన్షన్ కూడా వస్తుంది. కాబట్టి రాష్ట్రం ఈ రకంగా ప్రజల ఆరోగ్య సంరక్షణ కాపాడడం కోసం సంక్రమిత వ్యాధులు కానీ లేదా అసంక్రమిత వ్యాధుల నుంచి ప్రజల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. అనేక కార్యక్రమాలను ఇవాళ క్యాన్సర్ పరీక్షలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా క్యాన్సర్ పరీక్షలు నిర్వహించడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ NCD 3O చేస్తూ, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ 3O చేస్తూ, ఈ హైపర్ టెన్షన్ లేదా డయాబెటీస్ బారిన పడిన వాళ్ళని కూడా గుర్తించి వారికి ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స అందించి తర్వాత చాలా సీరియస్ అదే మూత్రపిండ వ్యాధులు బారిన పడకుండా, గుండె జబ్బు బారిన పడకుండా, లేదా మరింత ప్రమాదకారి అయిన క్యాన్సర్ బారిన పడకుండా కాపాడే ప్రయత్నం ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం, ప్రధానంగా ఆరోగ్య శాఖ జాగ్రత్తలు తీసుకుంటా ఉంది. Thank you for watching the video and please subscribe Virat Media. For more updates, click on the bell icon.